కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. 6 అబద్దాలు 66 మోసాలు అంటూ ఉన్న ఛార్జ్ షీట్ ను డీకే అరుణ కిషన్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చడంలో ఫెయిల్ అయిందని విమర్శలు చేశారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని తెలిపారు. హామీలు అమలు చేయకుండా విజయోత్సవాలు చేసుకోవడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విజయోత్సవాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పాలనపై ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదన్న కిషన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అనంతరం 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు తేడా లేదని కిషన్ రెడ్డి అన్నారు. ఓటు కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకమైనటువంటి ఓటు, కేసీఆర్ అహంకారపూరితమైనటువంటి పరిపాలనకు వ్యతిరేకమైనటువంటి ఓటు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక రకాల గ్యారంటీలు హామీల నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. రాష్ట్రంలో మార్పు రావాలంటే కాంగ్రెస్ కావాలి అనేటువంటి ఒక నినాదంతో ఆ రోజు అనేక రకాల హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. సంవత్సరం పూర్తిగా వస్తుంది, ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలు జరిగాయి అనే విషయం ఆలోచన చేసినప్పుడు ఈరోజు రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 1 సంవత్సరం విజయోత్సవ సభల పేరుతో వారం రోజుల పాటు అనేక రకాల ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు. ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈరోజు విజయోత్సవాల పేరుతో ముఖ్యమంత్రి గారు మరి పెద్ద పెద్ద సభలు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని సభలు జరుపుతున్నప్పుడు ప్రజలు ఈరోజు మరి తమకిచ్చినటువంటి హామీల గురించి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది రైతులు కావచ్చు, యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, దళితులు కావచ్చు, ఎస్టీలు కానీ, ఓబీసీలు కానీ, వీరు వారని కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రశ్నిస్తున్నది. ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, ఎందుకోసం ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు.